ఒక్క నిమిషం అమ్మా. మీ జాతకంలో రాముడితో పాటు రావణాసురుడు కూడా ఉన్నాడమ్మా. शतमानं भवति शतायुः पुरुषस्य आयुष्ये प्रतिष्ठति। इष्टकाम्यार्थ परसिद्धिरस्तु। ఏమైంది రాధిక? భయంగా ఉంది. నా జాతకంలో రాముడితో పాటు ఎప్పుడైనా నేనే నేనే పింకీ, ఈ గోదావరిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. పిక్నిక్ లో ఒకరోజు వస్తే అట్టానే ఉంటదమ్మా. హలో, మేము అలా వచ్చేవాళ్ళం కాదు. మేము పోపూరి కృష్ణమూర్తి కూతుళ్ళం. మాది అబ్బిరాజుపాలెమే. కృష్ణమూర్తి కూతుళ్ళా? మీ నాన్న రాలేదమ్మా? రేపు వస్తారు బాబాయ్. చూసి చానాళ్ళైందమ్మా, అందుకే అడిగానమ్మా.
ఫోటోస్ బాగా వచ్చాయి. చిట్టుబాబు ఈ మధ్య కనిపించడం మానేసావేంట్రా? నువ్వు ఎదురుపడలేదు, నేను కనపడలేదు. అది కాదురా, నువ్వు ఊళ్ళో ఉన్నావా లేదా అని. నేను ఊళ్ళోనే ఉన్నానని చెప్పాలంటే వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుందమ్మా? ఒక పని చేయి బాబాయ్, రోజు ఉదయం 3 గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి గట్టిగా గిల్లేసి వచ్చాయి. అక్క ఒడ్డొచ్చేసింది. పదండి. రండి 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 రండమ్మా రండి. ఏమ్మా బాగున్నావా? మావయ్య మీరేం మారలేదు, అలాగే ఉన్నారు. అవును, పెళ్లి కూతురు ఎలా ఉంది? మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడికే వస్తానంది, రాకూడదంటే ఆగింది. ఇవిగోండి మావయ్య మంగళసూత్రాలు. మీరు కోరుకున్నట్టే అన్ని దేవాలయాల్లో పూజలు జరిపించారు నాన్న. నాకు తెలుసమ్మా, మీ నాన్న ఏదైనా పని అనుకున్నాడు అంటే అది అయ్యే వరకు నిద్రపోడు. పదండమ్మా. మావయ్య ఎవరిదా జీప్? మీ మిలిటరీ మావయ్యదమ్మా. ఓ రండమ్మా రండి, జాగ్రత్తగా ఎక్కండి. వావ్ జాగ్రత్తమ్మా, కూర్చోమ్మా. సూపర్. ఏంటమ్మా అల్లరి? చాలా బాగుంది. ప్రియాంక నువ్వు జాగ్రత్త. ఏంటమ్మా ఇది? ఏంటా అల్లరి? మీ నాన్న నేను చిన్నప్పుడు ఈ పొలాల్లోనే ఆడుకునేవాడు అమ్మా. ఎక్కడ మావయ్య? మమ్మల్ని మాకు అదృష్టం లేకుండా హైదరాబాద్ పంపించేశారుగా. మీ చదువుల కోసమే కదమ్మా మీ నాన్న మిమ్మల్ని సిటీకి తీసుకెళ్ళింది. అవునులే. జాగ్రత్త. మావయ్య మావయ్య ఒక్క నిమిషం బండి ఆపమని చెప్పండి మావయ్య. రేయ్ ఒకసారి బండి అంటే ఆపరా. అక్క ఏంటమ్మా? ఒక్క నిమిషం మావయ్య, ఇప్పుడే వస్తాను. అక్క 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 అక్క. మావయ్య ఎక్కడికి వెళ్తుంది మావయ్య? మీ అక్కయ్య మీ నాన్న నోట్లోంచి ఊడిపడిందే. అంటే ఈ గుడిలో ఉన్న దేవుడు మీ కులదైవం. మీ నాన్న కూడా ఇలాగే ఎక్కడికెళ్ళినా ఏ పని చేసినా తన మనసులో ఉన్న కష్టసుఖాలన్నీ ఈ దేవుడికే చెప్పుకునేవాడు. చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు. ఓహో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు రాధిక. మావయ్య ఇప్పుడు వస్తాను. అమ్మా త్వరగా వచ్చేయండి అమ్మా. అలాగే మావయ్య. స్వామి, ఎప్పటి నుంచో నాన్నకి నా మనసులోని మాట చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు ఈ ఊర్లో చెప్పుకునే అవకాశం, ధైర్యం నాకివ్వు. నా ప్రేమని నువ్వే గెలిపించాలి.
అమర్తో నా పెళ్లి జరిగేలా చూడు స్వామి. ఈ ఇంటికి కోడలు, ఈ ఇంటికి కోడలు, ఈ ఇంటికి కోడలు. స్వామి మేము కృష్ణమూర్తి గారి పిల్లలం. మా అక్క రాధిక, నేను ప్రియాంక. మాది ఒక్కటే కోరిక. మా నాన్నగారికి నచ్చేవాణ్ణి, మా అక్కకి నచ్చేవాణ్ణి, అంతకంటే ముందుగా బావగా నాకు నచ్చేవాణ్ణి తీసుకొచ్చే బాధ్యత మీదే. ఊరుకోవే, నువ్వు నీ అల్లరి. ఆహా, నిన్న నాన్నగారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరేస్తూ అనగానే తెగ సిగ్గుపడిపోయావు. అందుకే నేను ఆ కోరిక కోరుకున్నాను. నీ మనసులో కోరిక స్వామికి మాత్రం వినిపిస్తే చాలు, అంతేగాని అందరికీ వినిపించేలా చెప్పకూడదు. హలో, గట్టిగా చెప్తే స్వామివారితో పాటు పంచభూతాలు కూడా మన కోరిక నెరవేరుస్తాయి తెలుసా? చాలేవే, నువ్వు నీ తెలివి పద. స్వామి, నేను మళ్ళీ వస్తాను. మా అక్క విషయం మర్చిపోకు. నేను మళ్ళీ వస్తాను. నమస్కారం పంతులు గారు. అమ్మా, 5 minutesలో రెడీ అయి వస్తాను. అలాగే నాన్న. సరేమ్మా. పిల్లవాడంటే ఇలా ఉండాలమ్మా. ఎంత గౌరవం, ఎంత సంస్కారం. తరతరాలుగా వస్తున్న ఈ ఇంటి గౌరవాన్ని తలకెత్తుకొని పుట్టినట్టున్నాడమ్మా. కైలాష్, అమ్మా. పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. సరేనమ్మా. శీఘ్రమేవ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. అమ్మా, నువ్వు చూపించిన దారిలోనే నడుస్తున్నాను. నువ్వు నేర్పిన పాఠాలే నడిపిస్తున్నాయి. నాకు గైడ్ అయినా, గ్రంథాలయమైనా అంతా అమ్మే. అమ్మ మనసుకి నచ్చే అమ్మాయికే ఈ మనసులో చోటుంటుంది. మీ పెంపకం చాలా గొప్పదమ్మా. తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలు, తాము నడిచిన ముళ్లబాటలు తప్పించాలని పిల్లలకి 4 మంచి మాటలు చెబుతారు. అవి విన్న పిల్లలు
పైకి ఏ దోషమూ లేదమ్మా. గత 2 వారాల్లో వారఫలాల్లో చిన్న చిన్న నలకల్లా మేమే ఆలోచిస్తే అలాంటి ఆలోచనలే వస్తాయి. కాసేపు ఈ ప్రియాంకని పక్కన కూర్చోబెట్టుకో, వద్దనేంత వరకు కబుర్లు చెప్తూనే ఉంటుంది. ఏ పెళ్ళికూతురా, నీకోసం మా నాన్నగారు మంగళసూత్రాలు చేయించి దగ్గరున్న అన్ని దేవాలయాల్లో పూజలు చేయించి మాతో పంపించారు తెలుసా? లావణ్య, ఈ క్షణం కోసమే మీ నాన్న 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడే. ఇంత ఘనంగా చేయాలని 2 ఏళ్లుగా అన్నీ సమకూర్చుకుంటున్నాడు. మామయ్య హడావిడి చూస్తుంటే ఆ ఆనందం అంతా మామయ్య కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఆ ఆనందమంతా పెళ్లి జరిగేంత వరకే. పసిపిల్ల మనసు, పసిపిల్లల్లా ఏడ్చేస్తారు. ప్రతి తండ్రికి ఆడపిల్ల అంటే అంత ఇష్టం మరి. అందుకే అమ్మా అని పిలుస్తారు. అర్థమైందా? జాగ్రత్త, పద. రే సుబ్బులు, అయ్యా, ఆ సూరిబాబుకి చెప్పి పాలు పెరుగు తెల్లారిసరికి ఇచ్చేమని చెప్పు. అట్టగా అయ్యా. బాబాయ్, అదే ఆ నానిగాడికి రేపు పనసకాయలు చెక్కడానికి రమ్మని చెప్పు. అరే అప్పారావు, అయ్యా, ఎక్కడికి వెళ్ళావురా? పాలకొల చుట్టాలని నాయుడుగారింట్లో దింపొస్తున్నానయ్యా. సర్లే గాని రేపు పొద్దున ఒకసారి వంటోళ్ళకి, మేడలోళ్ళకి, పనోళ్ళకి అందరికి ఒకసారి గుర్చేయి. అలాగేనయ్యా. సత్యం. బాబాయ్, రేపు భోజనానికి అందరికి చెప్పావా? భలే వారే. రేపు మళ్ళీ ఏమైనా కథలు కార్యాలు మనకేమైనా ఉంటాయా? అందుకని ఊళ్ళో అందరికి ఇంటింటికి భోజనాలు చెప్పేశాం. మళ్ళీ మనకు మాట రాకూడదు కదా. అలాగే, మంచి పని చేసావు.
నిద్రపోతున్నా నన్ను లేపి నిద్రపోతున్నావా అని అడుగుతున్నావా? ఎలాగో లేచావు కదా, నీకేదైనా గిటార్ సౌండ్ వినిపిస్తుందా? గిటార్ సౌండా? చెవిలో దోమలు దూరాయేమో చూసుకోవే, పాడుకోవే. అనవసరంగా నా నిద్ర పాడు చేసింది. గిటార్ అంట గిటారు. అమర్, నా కోసం ఇంత దూరం వచ్చావా? నీకోసం ఎంత దూరమైనా వస్తాను, ఏమైనా చేస్తాను. బికాస్ ఐ లవ్ యూ. నా కోసం ఏమైనా చేస్తావా? అఫ్ కోర్స్. ఏం చేస్తావు? ఆ టైం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఐల్ ప్రూవ్ ఇట్. అయితే నేనంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పు. ఎంత ఇష్టం అంటే ఎలా చెప్పాలి? అవును, మాటల్లోనే చెప్పాలి. నువ్వు చెప్తే నేను వినాలి. ఎలా చెప్పాలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను ప్రేమించను మాట
కథనైనా చెప్పినేస్తా కలకాలం కలకాలం నువ్వంటే నాకు ప్రాణం. కలకాలం బ్రతికేస్తా. I love you. I love you, Radhika. కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించాను మాట కలనైనా చెప్పినేస్తాం. కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక పదే నా హృదయం. ఇక పదే నా హృదయం. సత్యమ సత్యం పక్క పక్కనే ఉంటే పక్క పక్కనే చూపుకి ఉండు ఒకటే. బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒకటే అయినా రెండు వేరే. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పినేస్తాం. కలకాలం బ్రతికేస్తా. అక్క ఏదేంటి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? Cheers. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంక నువ్వు బయలుదేరొచ్చు. హలో 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 మేడం, ఇది చాలా అన్యాయం. మీ మేనమామ ఇంట్లో పెళ్ళంటే మీ ఇంట్లో పెళ్ళే, మరి నన్ను ఇన్వైట్ చేయకుండా వెళ్ళిపోమంటావా? ఎవరంటే ఏమని చెప్పాలి? ఉన్నదే చెప్పు. ఎక్కువ చేయకుండా తమరు ఫస్ట్ బయలుదేరండి. అసలే ఇది పల్లెటూరు బాబు, తేడా వస్తే చాలా డేంజర్. ఏమవుతుంది? పొరపాటున ఎవరైనా చూస్తే ఊరంతా గోలగోల అవుతుంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మా చెల్లి కాని వచ్చి మనల్ని చూసిందనుకో ఇంకా అంతే. ఓహో, నా మరదలు కూడా వచ్చిందా? అయితే ఈ పెళ్లికి రావాల్సిందే, పెళ్లి చూడాల్సిందే. అంతకంటే బాగా మన పెళ్లి ఎలా చేయాలో ప్లాన్ చేయాల్సిందే. ఎలా 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 వస్తావు? రేపు నువ్వే చూస్తావుగా. ఇంపాసిబుల్. పాసిబుల్. ఇంపాసిబుల్. నేను వస్తున్నాను అంతే. నాన్న కైలాష్, అమ్మా సమయానికి వచ్చావు. ఈ ఫోటో చూసి ఎలా ఉందో చెప్పు. మీరు చూస్తే నేను చూసినట్టే, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అది కాదు నాన్న, నువ్వు చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఒకసారి చూడు.